హాయ్ ఫ్రెండ్స్, మనం సీటెట్ జూలై 7, 2024 జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ ఇది. సో మెయిన్ టెస్ట్ బుక్లెట్ కోడ్ వచ్చేసి డి, మెయిన్ టెస్ట్ బుక్లెట్ నెంబర్ వచ్చేసి 95818180. సో మీకు ఏ బుక్లెట్ కోడ్ వచ్చినా కూడా క్వశ్చన్స్ అనేది జంబ్లింగ్ ఉంటాయి, అంతేగాని క్వశ్చన్ పేపర్ అంతా సేమ్గా ఉంటుంది. సో JSS 24-1 ఓకేనా. దీంట్లో ఫస్ట్ అయితే మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో పార్ట్ 1గా మనం చూడవచ్చు. దీంట్లో 30 క్వశ్చన్స్ గివెన్ 30 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇలా 1 by 1 ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ 4th, 5th, 6th, 7th. సో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో లాంగ్వేజ్లో ఇస్తారు. మీరు ఏది ఈజీగా ఉంటే దాన్ని రీడ్ చేసి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇలా పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అయితే 30 మార్క్స్కి ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ 17 to 19 ఉన్నాయి. మీకు ఏది లాంగ్వేజ్ ఈజీగా ఉంటే దాన్ని రీడ్ చేసి కరెక్ట్గా చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్లో కూడా అంతే 30 క్వశ్చన్స్ ఉంటాయి. మెథడాలజీ అండ్ కంటెంట్ చూడండి. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇచ్చింటారు. సో ఇక్కడైతే తెలుగు అయితే మాత్రం యూజ్ చేయాలి, సెంట్రల్ సీటెడ్ కాబట్టి. సో దట్ మీనింగ్ ఏంటంటే 31 to 60 అంతా కూడా మ్యాథ్సే ఉంటాయి.
52 question. $58 to 60 క్వశ్చన్స్. ఇంతటితో మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఓవర్ అయిపోతాయి. నెక్స్ట్ 61 to 90 ఈవీఎస్ ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి పార్ట్ 3గా ఇచ్చారు, సేమ్ 30 మార్క్స్కి. దీంట్లో 15 మార్క్స్ కంటెంట్, అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. 1 to 5th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు 15 మార్క్స్. ఇంకా రిమైనింగ్ 15 మార్క్స్ డైట్ ఆర్ బీఈడీ మీరు చేసింటారు కదా, దాంట్లో మీరు ఈవీఎస్ సంబంధించి ఉంటుంది టీటీసీకి, కాబట్టి దాన్ని మీరు గో త్రూ చేస్తే ఈజీగా 15 మార్క్స్ అంటే 30 మార్క్స్ టోటల్ గెయిన్ చేస్తారు. $72 to 74 questions. దీంతో నేను ఆన్సర్స్ అయితే టిక్ వేయలేదు, అది మీరు ఓన్గా టిక్ చేయండి. జస్ట్ మీకు ఐడియా కోసం, మీకు ఎలా ఇస్తారు అనేసి డౌట్స్ ఉంటాయి కదా, క్లియర్ చేయడానికి మాత్రమే. $83 to 85. నెక్స్ట్ పార్ట్ 4 వచ్చేసి లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు అప్లై చేసినప్పుడు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్గా చూస్ చేసుకుంటే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ మీరు లాంగ్వేజ్ ఇక్కడ చూసినట్టయితే లాంగ్వేజ్ 1గా మీరు హిందీ చూసి ఇవి ఇక్కడ అటెంప్ట్ చేయాలి, లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అయితే అక్కడ అటెంప్ట్ చేయాలి. సో
ఫస్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ కేస్ మీరు చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇలా ఇస్తారు. 2 అయితే రాయనవసరం లేదు. 4th పార్ట్లో లాంగ్వేజ్ 1 మీరు హిందీ చూస్ చేసుకుంటే హిందీ రాయండి, లేదు మేము ఇంగ్లీష్ చూస్ చేసుకున్నామంటే ఇంగ్లీష్ ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చారు, పేరాగ్రాఫ్ బేస్ మీద మీరు ఆన్సర్స్ రిటర్న్ చేయాలి. కొంచెం గ్రామర్ పార్ట్ ఐడియా ఉంటే సో వాళ్ళు ఇలా అడుగుతారనమాట. కంజంక్షనా, ప్రిపోజిషనా, ప్రొనౌనా, ఇంటర్జెక్షన్. సో గ్రామర్ పార్ట్ అండ్ పేరాగ్రాఫ్ రీడ్ చేస్తే మీకు ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. వన్ 130 into 120 క్వశ్చన్స్తో ఇంగ్లీష్ పార్ట్ 1 అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇది రిటర్న్ చేయాలి. లేదు మేము లాంగ్వేజ్ 1గా హిందీ చూస్ చేసుకున్నాం, సో లాంగ్వేజ్ భాష అంటే భాగ్ 4th అంటే పార్ట్ 4 అనమాట. పార్ట్ 4లో మీరు హిందీని ఫస్ట్ లాంగ్వేజ్ అంటే భాష అంటే లాంగ్వేజ్ 1గా మీరు హిందీని చూస్ చేసుకుంటే భాగ్ 4లో హిందీ చూస్ చేసుకుంటే లాంగ్వేజ్ 1గా మీరు ఏం చేయాలి, హిందీకి లాంగ్వేజ్ 1లో హిందీని చూస్ చేసుకుంటే మీరు హిందీకి ఆన్సర్స్ చేయాలి. ఓఎంఆర్ షీట్లో 91 to 120 అని ఉంటుంది, అది హిందీ నా ఇంగ్లీష్ అని మీరు చూస్ చేసుకుంటారు కదా ఆన్లైన్, దాన్ని బట్టి అది వస్తుందన్నమాట. హిందీ చూస్ చేసుకుంటే చూడండి ఎలా వస్తాయో, పేరాగ్రాఫ్ ఇచ్చారు. నెక్స్ట్ 107 to 114. నెక్స్ట్ పార్ట్ 5, సో లాస్ట్ పార్ట్ అనమాట. సో పార్ట్ 5 లాంగ్వేజ్ 2 అంటే పార్ట్ 5 ఏముంటుంది, లాంగ్వేజ్ 2. పార్ట్ 4 ఏముంటుంది, లాంగ్వేజ్ 1. సో పార్ట్ 5 ఏముంటుంది, లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 2లో మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే పార్ట్ 5లో లాంగ్వేజ్ 2గా మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇది రిటర్న్ చేయాలి. దీనికి ఆన్సర్స్ చేయాలి క్వశ్చన్స్కి. మీకు డౌట్ రావచ్చు, పార్ట్ అంటే లాంగ్వేజ్ 1గా మనం తెలుగు చూస్ చేసుకోవచ్చా అనేసి. ఎస్, చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే మీకు సపరేట్ బుక్లెట్ అనేది వస్తుంది. ఇది మరీ మీకు చూపిస్తాను. ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం తెలుగుగా మీరు ఒకవేళ మీరు ఏపీ ఆర్ తెలంగాణ అయింటే మీరు ఏదో ఒక లాంగ్వేజ్ని తెలుగుగా చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 1 ఆర్ లాంగ్వేజ్ 2లో మీరు తెలుగు చూస్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ బుక్లెట్ అనేది ఇస్తారు, మళ్ళీ డిస్కస్ చేద్దాం.
ఇన్ కేస్ మీరు పార్ట్ 5లో లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఇలా ఇస్తారనమాట. వన్ 136 to 143 ఉన్నాయి పేజీలో. 45 పేజీ. నెక్స్ట్ పేజ్ రిజర్వ్ చేస్తే 144 to 150 అంటే పార్ట్ 5 హిందీ. అంటే పార్ట్ 5లో మీరు లాంగ్వేజ్ 2గా హిందీని చూస్ చేసుకుంటే ఇది ఇలా ఉంటుంది. ఏదో ఒక రఫ్ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇలా అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్గా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు హిందీ ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్గా చూస్ చేసుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. లేదు మేము తెలంగాణ ఏపీ మేము ఏదో ఒక లాంగ్వేజ్ 1 ఆర్ లాంగ్వేజ్ 2ని మేము తెలుగుగా చూస్ చేసుకుంటామనే వాళ్ళకి బుక్లెట్ వచ్చి ఉంటుంది అనమాట సపరేట్గా. ఇలాగైతే మీకు సపరేట్గా బుక్లెట్ అయితే ఇచ్చింటారు. చూడండి, ఇక్కడైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగా ఇచ్చింటారు. ఫస్ట్ ఇవి బాగా చదవండి మీరు. ఇక్కడ చూడండి, తెలుగు భాష సప్లిమెంట్ అనమాట. భాగము 4th and 5th. ఇన్ కేస్ మీరు 4th, 5thలో ఏదో ఒక లాంగ్వేజ్ తెలుగుగా చూస్ చేసుకుంటే అది ఇక్కడ మీకు ఇచ్చిండారనమాట. చూడండి, అభ్యర్థులు తెలుగును భాష 1గా ఎంచుకొని ఉన్నట్లయితే అంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగుని దాన్ని చూస్ చేసుకున్నట్లయితే భాగము 4లోని ప్రశ్న సంఖ్య 91 నుండి 120 వరకు అంటే 91 to 120 సో ఆన్సర్స్ చేయాలి. 91 to 120 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసినప్పుడు 91 to 120 అక్కడ మరి మీరు ఏం పార్ట్ 4లో ఇంగ్లీష్కి ఆన్సర్ చేయకూడదు. పార్ట్ 4లో మీరు లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు చూస్ చేసుకుంటే 91 to 120కి ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? చూద్దాం. మీరు అప్పుడు పార్ట్ 4లో ఇంగ్లీష్కి ఆన్సర్ చేయకూడదు, అప్పుడు మార్క్స్ ఖచ్చితంగా వెళ్ళిపోతే అవి సేమ్ ఉండవు. కాబట్టి మీరు పార్ట్ 4లో అంటే లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు చూస్ చేసుకుంటే 91 to 120కి రాసేసేయండి. లేదు పార్ట్ అంటే లాంగ్వేజ్ 1గా మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే అక్కడే రాసేసేయాలి. ఆ బుక్లెట్లోనే మెయిన్ బుక్లెట్లోనే రిటర్న్ చేయాలి. లేదు లాంగ్వేజ్ 1గా నేను తెలుగు చూస్ చేసుకున్నానంటే ఆ బుక్లెట్లో అంటే మెయిన్ బుక్లెట్లో ఉన్న ఇంగ్లీష్ మీరు చూస్ చేసుకోవాలి కదా, రాయకూడదు. అలా రాస్తే మార్క్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ చేస్తే మెయిన్ బుక్లెట్లో రాసేసేయండి. పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా మీరు తెలుగు చూస్ చేసుకుంటే ఇక్కడ సపరేట్ బుక్లెట్ ఇస్తారు.
దాంట్లో సప్లిమెంట్ బుక్ అనేది ఇస్తారు. దీంట్లో తెలుగు సంబంధించి అంటే పార్ట్ 4లో మీరు లాంగ్వేజ్ 1గా మీరు చూస్ చేసుకుంటే తెలుగుని ఇక్కడ 91 to 120 ప్రశ్న అంటే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ఐడెంటిఫై చేసి OMR షీట్లో బబులింగ్ చేయాలి. చూద్దాం ఎలా ఇచ్చారో. సో పారాగ్రాఫ్ అయితే ఇచ్చేసారు. మీరు దీన్ని బాగా రీడ్ చేయని అవసరం లేదు. క్వశ్చన్ చదవండి, తర్వాత అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మరీ రీడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా, అది మీ ఇష్టం అనమాట. ఈచ్ క్వశ్చన్కి 1 minute ఉంటుంది కాబట్టి మీరు ఎంత వీలుతంత తొందరగా కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి. బబులింగ్ కూడా ఉంటుంది మరి. అంటే 117 to 120 అనమాట. సో ఇన్ కేస్ మీరు లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకుంటే 91 to 120 వరకు రిటర్న్ చేసేసేయండి. అక్కడ పార్ట్ 4లో లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ మాత్రం రిటర్న్ చేయదు. ఎందుకంటే మీరు లాంగ్వేజ్ 1 తెలుగు చూస్ చేసింటే ఇదే రాయండి. లాంగ్వేజ్ 1 మీరు ఇంగ్లీష్ చూస్ చేసింటే పార్ట్ 4లో ఇంగ్లీష్ రిటర్న్ చేసేసేయండి. సరేనా? నెక్స్ట్ లేదు మేము లాంగ్వేజ్ 1గా ఇంగ్లీషే చూస్ చేసామంటే అక్కడ రిటర్న్ చేస్తారు. మేము లాంగ్వేజ్ 2గా మేము తెలుగు చూస్ చేసినామంటే ఇది రాయాలి. అప్పుడు లాంగ్వేజ్ 1గా తెలుగు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొద్దండి, వేస్ట్ కదా. ఆల్రెడీ మీరు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ చూస్ చేసింటారు కాబట్టి అది రిటర్న్ చేసేస్తుంటారు. లాంగ్వేజ్ 2గా మేము తెలుగు చూస్ చేసినామంటే మీరు ఇక్కడ ఉన్న తెలుగు ప్రశ్నలకి మీరు ఇక్కడ ఆన్సర్స్ చేయాలి. అభ్యర్థులు తెలుగు భాషను 2గా ఎంచుకొని ఉన్నట్లయితే భాగము 5లోని ప్రశ్నలు అంటే లాంగ్వేజ్ 2గా మీరు తెలుగు చూస్ చేసుకుంటే అంటే ఏ భాగం అంటే పార్ట్ 5లో ప్రశ్నలకు అంటే 121 to 150 ప్రశ్నలకు సమాధానం రాయాలన్నమాట. ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ షుడ్ అటెంప్ట్ the questions from part 5 question number 121 to 150 if they have opted Telugu as language 2 only. అంటే లాంగ్వేజ్ 2 మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే 121 to 150 క్వశ్చన్స్కి సపరేట్ బుక్లెట్లో ఉన్న దానికి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ లాంగ్వేజ్ 2 ఈ తెలుగు చూస్ చేసుకోవాలి రాయాలని మీనింగ్ ఇక్కడ. ఇక్కడైతే పారాగ్రాఫ్ ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు 2 పారాగ్రాఫ్స్ అయితే ఇచ్చారు. పార్ట్ 5లో లాంగ్వేజ్ 2గా తెలుగు చూస్ చేసుకున్న వాళ్ళకి. లాంగ్వేజ్ 2 తెలుగు చూస్ చేసుకున్న వాళ్ళకి అంత పెద్దగా గ్రామర్ పార్ట్ అయితే రాదు. లాంగ్వేజ్ 1గా తెలుగు చూస్ చేసుకున్న వాళ్ళకైతే గ్రామర్ పార్ట్ అంతా మొత్తం చూసుకోవాలి, ఛందస్సులు అన్నీ చూసుకోవాలి. లాంగ్వేజ్ 2గా మీరు చూస్ చేసుకున్నట్లయితే తెలుగు గ్రామర్ పార్ట్ ఏం అవసరం లేదు. పారాగ్రాఫ్ రీడ్ చేసి మెథడాలజీస్ ఉంటాయి కదా మన డైట్లోవి RBED బుక్స్లోవి మీరు అవి రీడ్ చేస్తే ఈజీగా 30 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. అన్ని సబ్జెక్టులో అంతే 15 మార్క్స్ కంటెంట్ ఉంటే రిమైనింగ్ 15 మార్క్స్ మన BED or డైట్ ఒక కంటెంట్ అయితే ఉంటుంది, మెథడాలజీస్ అన్నీ. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి.
సో స్పేస్ అయితే వచ్చుంటారు రఫర్కి ఇన్స్ట్రక్షన్స్. ఇవైతే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ అనమాట. Thank you for watching this video. Please subscribe, share. Any doubts you can comment it. Thank you.